ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రక్రియ మనకు స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనకు ఇంతకుముందు ఆల్మోస్ట్ 10,000 ప్లస్ సిఎస్సి సీట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. ప్లస్ ఇంకొక 10,000 సీట్స్ కన్సిడరేషన్లో ఉన్నాయి. సో టోటల్గా 20,000 ప్లస్ సిఎస్సి సీట్స్ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్లో పెరిగాయి అని చెప్పేసి మనకు న్యూస్ వచ్చింది. ఆల్మోస్ట్ దానిపైన కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అయితే అనూహ్యంగా ఆ 10,000 సీట్స్ పెరగటం కాదు, ఇంకా తగ్గాయి అని చెప్పేసి నిన్న మనకు ఇంకొక న్యూస్ రావడం జరిగింది. సో ఈ ఎన్ని సీట్స్ తగ్గాయి, సో దానివల్ల ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది, ఆ తర్వాత స్టూడెంట్స్ ఈ ఇంపాక్ట్ తప్పించుకోవాలంటే ఏం చేయాలి, వీళ్ళు అనుకున్న కాలేజ్లో సిఎస్సి సీట్ రావాలంటే ఏం చేయాలి అనే దానిపైన ఈ వీడియో ఉండబోద్ది. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎంసెట్ సంబంధించి ప్రాపర్ వెబ్ కౌన్సిలింగ్ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు టాప్ కాలేజెస్లో సీట్ ఈజీగా పొందవచ్చు. అలాగే టెలిగ్రామ్లో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పెడుతున్నాను. ఆల్రెడీ నిన్న మీరు ఎలా అయితే ప్రయారిటీ లిస్ట్ ఇవ్వాలో దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ పెట్టాను. తర్వాత ఏపీ ఇంజనీరింగ్ కాలేజెస్ విత్ కోడ్స్కి సంబంధించి టెలిగ్రామ్లో పెట్టాము. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు తెలియాలి అంటే మీరు ఒక మొబైల్ యాప్ ద్వారా నేను మీకు పుష్ నోటిఫికేషన్ పంపిస్తున్నాను. సో మొబైల్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటే ఎలాంటి వీడియోస్ అయినా డాక్యుమెంట్స్ అయినా రాగానే ఇమీడియట్గా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, సో తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించిన న్యూస్ చూద్దాము. సో ఈ రోజు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ కానుంది. అయితే అనూహ్యంగా ఏమైందంటే, మొత్తం సీట్స్ బీటెక్ సీట్స్ 70,000కు తగ్గిపోయాయి. 70,307కి కన్వీనర్ కోటా, అంటే కన్వీనర్ కోటా ఒకటి, తర్వాత మేనేజ్మెంట్ కోటా అని ఒకటి ఉంటుంది. అంటే ఒక కాలేజీలో సీట్స్ 70%, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉంటే 100లో 70 సీట్స్ మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేస్తారు. అంటే మీరు డైరెక్ట్గా మీకు వచ్చిన మెరిట్ బట్టి ఈ కాలేజీలో మీకు వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ 30 సీట్స్ వీళ్ళు ఎవరైతే కాలేజ్ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా ద్వారా, ఎన్ఆర్ఐ కోటా, దానికి బీ కేటగిరీ 4-5 పేర్లు పెడతారు. దానికి మొత్తం జరిగేది అదే అడ్మిషన్, డబ్బులు తీసుకొని వాళ్ళు జాయిన్ చేసుకుంటారు దాంట్లో. సో ఇది రిమైనింగ్ 30% సీట్స్ అనమాట. అయితే ఈ కన్వీనర్ కోటా సంబంధించిన సీట్లు ఏవైతే ఉన్నాయో, ప్లస్ ఓవరాల్గా మీకు మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా ఓవరాల్గా మీకు 6,000 సీట్లు తగ్గిపోయాయి. 6,000 సీట్స్ తగ్గిపోయి 70,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఇది ఇట్లనే కంటిన్యూ అవుద్దా అంటే, ఇది మాత్రం ఓన్లీ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఈ ప్రక్రియతోనే స్టార్ట్ అవబోతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఇయర్ చూస్తే టోటల్గా మనకు 76,000 సీట్లు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోకి వచ్చాయి, 76,359. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 85,671 సీట్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 8,000 సీట్స్ పెరిగాయి అనమాట సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి. కానీ ఈ ఇయర్కి చూస్తే మీకు 70,307 సీట్స్ ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు, అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్, ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్లో మనకు 6,000 సీట్స్ తగ్గిపోయాయి. మరి ఈ 6,000 సీట్స్ ఎక్కడెక్కడ తగ్గాయి అని చూస్తే మనకు బ్రాంచీల వారిగా మనం చూసుకుంటే, సిఎస్సి ముఖ్యంగా మెయిన్ సిఎస్సిలో మనకు ఆ సీట్స్ తగ్గటం జరిగింది. దెన్ సిఎస్సి, ఏఎంఎల్, ఈసీఈ అండ్ రిమైనింగ్ వాటిలో చాలా వరకు సీట్స్ తగ్గిపోయాయి. అంటే అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ సిఎస్సి వాటిలో కాకుండా మిగతా వాటిల్లో చాలా ఎక్కువ తగ్గిపోయాయి. ఐటీ, సివిల్, ట్రిపుల్ ఈ వీటిలన్నింటిలో కూడా సీట్స్ తగ్గించుకుంటూ వచ్చేసారు. మరి ఇన్ని సీట్స్ తగ్గాయి, నెక్స్ట్ పెరుగుతాయి అంటే ఖచ్చితంగా పెరుగుతాయి. ఎప్పుడు పెరుగుతాయంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెరిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు సెకండ్ ఫేజ్లో పెరుగుతాయి అంటే, ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇప్పటిదాకా కొన్ని కాలేజెస్ ఆల్రెడీ మాకు సీట్స్ పెరగాలి, ప్లస్ ఉన్న ఎగ్జిస్టింగ్ అదర్ బ్రాంచెస్, అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సీట్స్ మాకు వద్దు, వాటన్నిటిని కూడా సిఎస్సిలో కన్వర్ట్ చేయండి అని ఏఐసిటీకి ఆల్రెడీ పర్మిషన్ అయితే, అప్రూవల్ అయితే వచ్చేసింది. ఏఐసిటీకి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టాం, అక్కడి నుంచి అప్రూవల్ వచ్చింది. బట్ స్టిల్ మన దగ్గర, అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఇంకా దాని గురించి వీళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్రూవల్ అయితే రాలేదు. సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చేదానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ తెలంగాణ దీంట్లో కానీ అయితే మాత్రం, తెలంగాణ అప్రూవల్ అయితే ఇంకొక 20,500 సీట్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఇప్పటికైతే మాత్రం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయితే మాత్రం ఈ సీట్స్ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనబడట్లేదు, ఎందుకంటే ఈ రోజు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సెకండ్ ఫేజ్కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 20,500 అయితే పెరుగుతాయి. సో మరి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సిఎస్సి కోసం పోటీ ఎక్కువ పడుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఆప్షన్స్ ఎక్కువగా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి. అలా అని కనపడిన కాలేజ్ అన్నీ పెట్టకండి. మీకు తెలిసి దీని గురించి ఎంక్వైరీ చేసి టాప్లో ఉన్న కాలేజెస్, మరి టాప్ 10, టాప్ 20 అని చెప్పట్లేదు, టాప్లో ఉన్న కాలేజెస్ ఒక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకోండి. ఆల్రెడీ ఆ కాలేజెస్ లిస్ట్ అంతా కూడా మన దాంట్లో పెట్టున్నాము. టాప్ 50 కాలేజెస్, టాప్ 100 కాలేజెస్ మనబడి సైట్లో ఉన్నాయి కాబట్టి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసుకొని
ఆ కాలేజెస్లో సీట్స్ మాత్రమే పెట్టుకొని మీకు సాధ్యమైనంత వరకు కూడా సిఎస్సి ఆప్షన్ ఇచ్చి, సిఎస్సి కావాలనుకున్న వాళ్ళు సిఎస్సి ఆప్షనే ఇచ్చి ఆ కాలేజెస్ లిస్ట్ పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా చాలామంది ఇగ్నోర్ చేసేది ఏంటంటే, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాకు ఈ కాలేజీలో సీట్ రాదేమో, టాప్ కాలేజీలో సీట్ రాదేమో, ఎందుకులే అని చెప్పి వదిలేస్తున్నారు. అలా వదలకండి. ప్రతి ఒక్క కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ టాప్ కాలేజెస్కి ఇచ్చి తర్వాత మీకు నచ్చిన కాలేజెస్ ఇచ్చుకుంటారండి. దీని ద్వారా అల్గారిథం ఏదైతే ఉంటుందో అల్గారిథం దీంట్లోంచి ఏదో ఒక కాలేజ్ని పిక్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో మీకు రాకపోతే మీరు నిరుత్సాహపడకండి. సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా మనకు ఇంకో 20,000 సీట్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. సో దాని ద్వారా సెకండ్ ఫేజ్లో మనకు ఖచ్చితంగా సీట్ అలొకేషన్ అయితే జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.